టార్గెట్ రామ్మోహన్. తప్పెవరిది, నిందిస్తున్నదెవరిని? ఇండిగో సంక్షోభం గాడిన పడుతోంది. కానీ రాజకీయ కుట్రలు మాత్రం పట్టాలెక్కుతున్నాయి. కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడును కొంతమంది టార్గెట్ చేస్తున్నారు. అలా టార్గెట్ చేస్తున్న వారు విపక్షాలకు చెందిన వారు కాదు, తెలుగువారే. కేంద్ర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు తప్పు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఆయన నిర్లక్ష్యం ఉంటే రాజీనామాకు డిమాండ్ చేయవచ్చు. అన్నీ తెలిసి కావాలని ఇబ్బంది పెట్టి ఉంటే ఆయనను తొలగించాలని డిమాండ్ చేయవచ్చు. కానీ ఇండిగో సంక్షోభంలో రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంత ఉందంటే ఇప్పుడు ఆయనపై నిందలేస్తున్న వారు ఎవరూ చెప్పలేరు. కేంద్ర కేబినెట్ లో చిన్న వయసు మంత్రి సమర్థుడిపై నిందలు. రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ లో చిన్న వయసు మంత్రి. కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన గత ఏడాదిన్నర కాలంలో అద్భుతమైన పనితీరు చూపించారు. విమానయాన ఇన్ఫ్రా పెంచేందుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. తెలంగాణకు వరంగల్ ఎయిర్పోర్ట్ మంజూరు చేశారు. పనులు ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. మరో 3 ఎయిర్పోర్ట్లు ప్రణాళికల్లో ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను దాదాపుగా పూర్తి చేయించేశారు. దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. విమానయాన రంగంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు ఆయన సమర్థమైన నిర్ణయాలు తీసుకున్నారు. వ్యాపార సంస్థలు తప్పు చేస్తే కేంద్ర మంత్రిని నిందిస్తారా? ఇండిగో అనే వ్యాపార సంస్థ ప్లానింగ్ లేకుండా చేసిన తప్పిదం వల్లనే సంక్షోభం వచ్చింది. దానికి రామ్మోహన్ నాయుడు ఏం చేశారు? ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. నిజానికి వ్యాపార సంస్థల విషయాలను చూడాల్సింది డీజీసీఏ. ఆ సంస్థ పెట్టిన షరతులను ఇండిగో పాటించడానికి ఏర్పాట్లు చేసుకుందా లేదా అని చెక్ చేయాల్సింది డీజీసీఏనే. అలాంటి వివరాలు మంత్రి వద్దకు వస్తాయా? రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు రైల్వే మంత్రిని నిందిస్తారు. కానీ అందులో ఆయన పాత్ర ఏమైనా ఉంటుందా? పాలసీ పరమైన తప్పులు జరిగితే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ ఇండిగో విషయంలో జరిగిందేమిటి? రామ్మోహన్ ను బలహీనపరిస్తే ఎవరికి నష్టం? దక్షిణాది నుంచి ఢిల్లీలో ప్రభావం చూపగల నేతలు లేరు. అన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ తన పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్న రామ్మోహన్ నాయుడు రేపటి రోజు దక్షిణాదికి ఢిల్లీలో పెద్ద వాయిస్ అవుతారు. ఆయనను ఎంతగా డిఫేమ్ చేస్తే అంతగా నష్టపోయేది దక్షిణాదినే. ఆయన తప్పు ఉంటే నిందించినా తప్పులేదు. కానీ కుర్రాడు ఎదిగిపోతున్నాడన్న కుళ్ళుతో తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేసి బలి చేయాలని ప్రయత్నిస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే అవుతుంది.